ఉన్నాను నేను. ఆ టైంలో ఇక్కడ కిరణ్ మాస్టర్ అని ఉన్నారు మా ఇంటి దగ్గర. ఆయన తెలుసుకుని ఇంకా కొంతమంది మిత్రులు కారు వేసుకుని వచ్చేసి సన్మానం హాజరయ్యారు. ఆ తర్వాత నాకు విశిష్టమైన పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్ నేను తీసుకోవడం జరిగింది. 127 అవార్డ్స్ తీసుకున్నాను. అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తుంటే నాకు గొప్ప కోసం కాదు, నేను లేని స్థితి నుంచి వెళ్ళి నా భావాలు ఏంటంటే నేనుగా ఒడిగా ఉండాలి, పేదవాడికి న్యాయం చేయాలనే భావంతో చాలామంది నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. ఒక్కొక్కసారి స్మగుల్స్ పట్టుకున్నాను. ఆ రోజుల్లో 55,000 రూపాయలు ఒక బిస్కెట్ ఉంటే 60 బిస్కెట్లు నేను పట్టుకుంటే 30 బిస్కెట్లు తీసుకుని నాకు ఆఫర్ చేసినప్పటికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నాకు గురువులు నేర్పిన భావాలు, అవన్నీ ఆశయాలు, ఈ స్కూల్ నుంచి వెళ్ళిన గర్వం అదే కావాలనే ఉద్దేశంతో నేను నా పేపర్లో, నా దగ్గర ఉన్నాయి పేపర్లు, ఆ పేపర్లో కూడా పలానా ఊరు ఆ స్కూలు అని రాసినప్పుడు నేనెంతో గర్వపడ్డాను. ఆ విధంగా నేను ఈ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చి నేను ఇప్పుడు 3 జిల్లాల్లో రేంజ్ క్రైమ్ బ్రాంచ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మా గురువర్యులు ఎప్పుడు కనపడుతూనే ఉండేవారు. ఒకనొక టైంలో శ్రీ ఎన్డిఎస్ మాస్టర్ గారికి ఒకసారి ఇలా సంగతి సార్, నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది సార్ అని చెప్పుకున్నాను. చాలా సంతోషమైన సెకండ్ ఇచ్చారు. తర్వాత మిగిలిన సార్ మన హెడ్ మాస్టర్ గారు కనిపించలేదు అనుకోండి, చక్రవర్తి గారికి ఒకసారి ఏదో నా బయోడేటా కోసం వచ్చినప్పుడు చెప్పాను, ఇది ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరకు, మరి ముఖ్యంగా మిత్రుడు శేషగిరికి మరియు మీ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చి నేను చెప్పుకోవడానికి నాలోని ఆవేశం, భావం ఏదో నా గొప్ప కోసం చెప్పుకునేది కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నేను గొప్ప కోసం చెప్పుకుంటే నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చినప్పుడే చెప్పుకోవచ్చు. కానీ కేవలం నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళాను, బట్టి బ్రోల్ అనేది రావాలి అనే భావం నాకు ప్రతి నెలలో, మాకు ఒక సురక్ష అనేది ప్రతి నెల వస్తుంది. ప్రతి నెలలోనూ నాది ఒక మెటీరియల్ వేసేసి ఒక స్టోరీగా రాస్తారు. అంతేకాకుండా నాకు శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ ఐజీ నా కోసం మా డిపార్ట్మెంట్లో సపరేట్గా మన ఊరి పేరు చెప్తూ, నా పేరు చెప్తూ దొడ్డావాడు అని చెప్పి ఒక బుక్ కూడా వేయటం జరిగింది. కాబట్టి నేను ఎందుకు గర్వంగా చెప్తున్నానంటే ఈ స్కూల్ గురించి, ఉన్నతి గురించి చెప్తున్నాను. కాబట్టి దయచేసి అన్యథా భావించకుండా నన్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఇంకొక విధంగా చెప్పలేదు. ఈ స్కూల్ నుంచి అంత అభివృద్ధి చెందినటువంటి మేధావులు ఉన్నారని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ భాస్కర్. ఓకే, ప్రస్తుత హెచ్ఎం గారు ఈ నేటి కార్యక్రమంతో ముందు మీరు మాట్లాడి తరుపతి మాస్టర్ జతల హెచ్ఎం గారి జత లాస్ట్లో మాట్లాడు. ఓకే సార్. ముందుగా మాకు కూడా టీచర్స్ అయినటువంటి గురునాథరావు గారికి, నాకు లెక్కలు బోధించారు. ఆయన వల్లే నేను ఈరోజు నిజంగా భోజనం చేస్తున్నానంటే కారణం ఆయన వల్లే. ఎందుకంటే ఒక మాట చెప్పాలి మీకు కూడా, నేను మీలాగానే జనరల్ మ్యాథమెటిక్స్లో చేరా. మాస్టర్ మా ఇంటి అద్దుకుంటున్నారు. వారికి కూడా తెలియదు, ఆయన భయపడి నేను జనరల్ మ్యాథమెటిక్స్లో ఉన్నా. ఆయన దెబ్బకు భయపడే. సరే, తర్వాత ఒక నెల రోజుల తర్వాత తెలిసింది నేను జనరల్ మ్యాథమెటిక్స్లో ఉన్నానని. తర్వాత మాస్టర్ కేకలేసి నువ్వు కాంపోజిట్ మ్యాథమెటిక్స్లో చేరమంటే చేరాను అతి బలవంతంగా. నా వలన చాలామంది మ్యాథమెటిక్స్లో వీలైనంత వరకు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించడం వలన నా దగ్గర చదివిన పిల్లలు చాలామంది మంచి స్థితిలో ఉండటం వలన నేను ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉన్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళందరి ఆశీస్సులే నన్ను ఈ స్థాయికి, మాస్టర్ పక్కన కూర్చునే స్థాయికి తీసుకొచ్చినాయి. ముందుగా మీ అందరికీ ఒక ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలపాలి. ఏంటంటే మీ అందరూ ఈ బ్యాచ్ వాళ్ళందరూ ఎంతో సంస్కారవంతులు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇవాళ మా కరెస్పాండెంట్ గారు మిస్సెస్ పోయిన తర్వాత, ఆ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఇక్కడ స్టార్ట్ చేశారంటే అసలు నిజంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మొదటిసారిగా ఈ సంస్కారం అనేది ఎంతమందికి ఉంది ఈ కాలంలో అని అనిపిస్తే, ఇవాళ స్కూల్కి రాగానే నాకు ఆయన మెట్టి చెబితే అసలు మీ అందరికీ నిజంగా కాళ్ళకి మొక్కాలనిపించింది. నిజంగా చెప్తున్నాను.
ఎంతమందికి ఉందండి ఈ సంస్కారం? ఇక్కడ ఎంతోమంది రకరకాల మతాలు కులాల వాళ్ళు ఉన్నారండి. అందరికీ ఒకే రకమైనటువంటి ఐడియా వచ్చిందంటే ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద స్కూల్. అప్పుడు మీకు విద్య నేర్పించిన గురువుల యొక్క గొప్పతనం, ఈ పాఠశాల నిర్మించినటువంటి స్థల ప్రభావం, ఇక్కడ మనిషికి అతీతమైనటువంటి శక్తి ఇక్కడ ఏదో ఉంది, మనందరినీ నడిపిస్తుందని నేను నిజంగా నమ్ముతున్నా. తర్వాత ఈ బ్యాచ్కి నాకు చాలా ఎక్కువ సంబంధం ఉంది. ఈ బ్యాచ్లో నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మా ధర్మారావు, ఈశ్వర్ ప్రసాద్, అట్లాగే మన ఆర్కిటెక్చర్ ఇందాక మాట్లాడారు చూసారా, ఆయన ఇంటర్మీడియట్ చదివారు చారి గారు. ఆ మాట గురించి నేను చెప్పాలి సార్. ఇంటర్మీడియట్ గురించి మీరు ఇంటర్మీడియట్ చదివినా మీరు మంచి స్థాయిలో ఉన్నారు. మన స్టూడెంట్స్ ఎటువంటి స్థాయిలో ఉన్నారంటే అండి, ఒక్కొక్కసారి మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉపాధ్యాయుడిగా ఈ వృత్తి నేను ఇష్టపడి రాలేదండి, చాలా ఇష్టంగా వచ్చా. కానీ నేను ఈ వృత్తిలో చేరిన తర్వాత 2 సంవత్సరాలకి పూర్తిగా మారిపోయి విద్యార్థుల కోసం చెప్పాలి, పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళలో నేను పడిన బాధలని వాడు పడకుండా చూడాలనే ఉద్దేశంతోనే నేను నా జీవితం అంతా టీచ్ చేశాను. హెడ్ మాస్టర్ అయిన తర్వాత టీచింగ్ కోల్పోయి చాలా బాధపడుతున్నా, చాలా అసంతృప్తికి గురయ్యా. అది ఆ సంతృప్తి మళ్ళా భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడా అని చెప్పి నేను చూస్తున్నా. ఒకసారి మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారన్నారు, మనకి ఇండియాకి ఆడిట్ జనరల్ ఉన్నాడు సార్. ఆడిటర్ జనరల్ పిఏ మన స్కూల్ స్టూడెంట్ సార్, ఏహెచ్ రావు అని. ఆయన ఇంటర్మీడియట్ చదివాడు సార్. ఆయన స్టెనోగ్రఫీ రాస్తారు. ఆయన స్టెనోగ్రఫీ యూపీపీఎస్సీ సెలక్షన్ పెడితే మొత్తం ఇండియాలో నెంబర్ 1 సార్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తప్పేయటం వల్ల 1 ఇయర్ సీనియారిటీ పోవటం వల్ల ఆయన మొన్న లాస్ట్ మంత్ రిటైర్ అయ్యారు. ఎక్స్టెన్షన్ 2 ఇయర్స్ ఇచ్చారు. లేకపోతే అబ్బాయి ఆడిట్ జనరల్ అయ్యి ఉండేవాడు సార్. మన పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కొక్కసారి మా ఇన్సిడెంట్స్ చూస్తుంటే అసలు మాకెక్కడ భయం లేదండి. టీచర్గా మీ మిగిలిన ఉద్యోగాల్లో భయం లేనటువంటి ఆనందం పొందేటువంటి వృత్తి అంటే 2 నాకు అనిపిస్తుంది, ఉపాధ్యాయుడు, వైద్యుడని. ఈ ఇద్దరి వల్ల బెనిఫిట్ పొందినటువంటి విద్యార్థులు, పిల్లలు ఎక్కడ కనిపడిన పేషెంట్, విద్యార్థి ఎక్కడ కనిపడినా మా గౌరవం లభిస్తూనే ఉంటుంది. మాకెక్కడా పనులు జరగవని భయమే లేదండి. అది మాత్రం నేను ఈ వృత్తిలో పొందినటువంటి సంతృప్తి అని అనుకోండి, ఏమైనా అనుకోండి. తర్వాత నాకు ఈ బ్యాచ్తో అటాచ్మెంట్ ఏంటంటే, నాకు ఈ పాఠశాలలో చేరిన తర్వాత నాకు నేషనల్ అవార్డు వస్తే ఈ బ్యాచ్ విద్యార్థులు ఎక్కువ మంది నాతో ఎంతో ఆనందాన్ని అనుభవించటానికి ఈ గ్రామానికి వచ్చి ఆ అవార్డు ఫంక్షన్లో పాల్గొని ఎంతో ఘనంగా నాకు చేశారంటే ఈ బ్యాచ్ యొక్క కృతజ్ఞత నేను ఎప్పుడు మరవలేనటువంటి సంఘర్షణ అది నా జీవితంలో. అటువంటి విద్యార్థులు మీరందరూ, నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కోరేది, మీరు ఎంత సంస్కారవంతులుగా ఉన్నారో మీ పిల్లల్ని కూడా అట్టాగే నేను చూడాలని నా కోరికండి. అందుకని ఇటువంటివి కంటిన్యూ చేస్తూ ఈసారి మీరు ఫ్యామిలీతో వచ్చారు, పిల్లలతో కూడా వచ్చి మీరందరూ ఇట్లా కనబడితే ఇది మా పాఠశాల, ఇక్కడ మేము చదువుకున్నాం. మీకు ఇంకోటి చెబుతున్నాను, ఆ సంస్కృతి, ఆ సంస్కారం, ఆ పద్ధతి, ఆ డిసిప్లైన్ ఇంతవరకు ఈ క్షణం వరకు కంటిన్యూ చేస్తున్నాం భగవంతుడి దయ వల్ల. ఇక రాబోయే కాలం కూడా నేను చెప్పలేను, కానీ ఇంతవరకు దానికోసం తపనబడుతూనే ఉన్నా. క్రమశిక్షణలో కానీ, కాపీలు కొట్టే విషయంలో కానీ మన పాఠశాలకి వచ్చినటువంటి న్యూజిలేటర్స్ ఇప్పటికి కూడా భయపడిపోతారు. అమ్మో, టీఎం రావు హై స్కూల్లో ఇక్కడ మనం న్యూజిలేటర్ చేయడం కష్టం, ఇక్కడ కాపీలు జరగరు, పట్టుకుంటే ప్రాబ్లం అని చాలామంది భయపడి పాఠశాలకు రారండి. ఇప్పటికి కూడా అంతేనండి. మీకు ఇంకా తెలుసో తెలీదో, ఇప్పుడు మీరు చదివేటప్పుడు 35 మంది టీచర్స్ పనిచేస్తున్నారు, ఇప్పుడు 16 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఏ స్థాయిలో మేము తగ్గలేదని ఇంతవరకు మా టీచర్స్ యొక్క సహకారం అండి, ఈ స్థల ప్రభావం అండి, నేనేం చెప్పలేని ఇవన్నీ కూడా. ఇవాళ లాస్ట్ టైము 3కి 567 మార్కులు వచ్చినాయండి. 3 కూడా అతిపేద పిల్లలండి, 3 కూడా టాప్ లెవెల్లో ఉన్నారు. ఈ స్థాయి 567 మార్కులు 3 పిల్లలకి వచ్చినాయండి సమానంగా. చాలామంది మీలాంటి స్టూడెంట్స్ పిల్లలకి ప్రైజులు ఇస్తే మాకు ఇబ్బంది ఏంటంటే ఆ 1000 రూపాయల ప్రైజ్ 3 పంచాల్సి వస్తుందండి. అటువంటి కాంపిటీషన్ ఉన్నటువంటి స్కూల్ అండి. నేను చెబుతున్నాను, మీరు అందరూ నడిచి వచ్చారని ఇంకొక మాట చెప్పి నేను ఆపాలి. ఎందుకంటే ఇటువంటి చెప్పకపోతే మీతో అసలు మా జీవితానికి అసలు అర్థం లేదేమో అనిపిస్తుంది. కాబట్టి 2 నిమిషాలు టైం ఇవ్వండి, పర్వాలేదా? వద్దు. ఎందుకంటే ఒక మాట చెప్తాను. ఎల్హెచ్ఆర్ గారు ఇక్కడ పనిచేశారు. నేను గురునాథరావు గారి సంగతి కూడా ఒక్క ఇన్సిడెంట్ చెప్తా. ఎల్హెచ్ఆర్ గురించి చెప్పాలి ఈ మాట. ఎల్హెచ్ఆర్ గారు ఇక్కడ పనిచేస్తుంటే మనకి బాలసుబ్రహ్మణ్యం గారని ఆయన చెప్పిన మాటలే మీకు చెబుతున్నానండి. ఇక్కడ యానివర్సరీకి వచ్చారు ఒకసారి. వచ్చి ఆయన లండన్లో 3 నెలలు ట్రైనింగ్కి వెళ్ళారండి ఐఏఎస్ అయిన తర్వాత. అయితే ఒక్కొక్కళ్ళు ఒక టాపిక్ ఇస్తే అరగంట మాట్లాడాలండి ఇంగ్లీష్లో. మాట్లాడితే దాదాపు ఆ బ్యాచ్లో 98 మంది వెళ్ళారటండి.
98 వెళ్తే బాలసుబ్రహ్మణ్యం గారు నెంబర్ 1గా సెలెక్ట్ అయ్యాట. అక్కడ సెలెక్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అడిగాట, నువ్వు ఏ బెస్ట్ కాన్వెంట్లో ఇండియాలో చదివావని. ఆయన చెప్పాట, నాకు లాగు చొక్కా కూడా సరిగ్గా లేకుండా 5 కిలోమీటర్లు నడిచి చేలుకు అడ్డం పడి నడిచి, ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, నేను చెప్పలేక తెలుగులో చెబుతున్నాను అంతే, నడిచి ఒక పాఠశాలలో చదివాను, ఆ పాఠశాల టీమర్ హై స్కూల్ అని లండన్లో చెప్పారు సార్. ఇంకా ఇంతకంటే తృప్తి మాకేముంది అని చెప్పి మా గురువు గారు ఎల్హెచ్ఆర్ఆర్ గారని చెప్పారట. ఆయన టీటీడీ జేయూగా అయిన తర్వాత మా స్కూల్కి ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, మాస్టర్ ఎల్హెచ్ఆర్ గారిని మీరన్నా మా తిరుపతికి తీసుకురండి, పూర్ణ కుంభంతో ఆయన తీసుకెళ్ళి స్వామి దగ్గరికి తీసుకెళ్ళాలని నా కోరిక అని చెప్పి ఆయన వ్యక్తం చేస్తే ఎల్హెచ్ఆర్ గారికి ఈ మాట చెప్పానండి. చెప్తే అన్నారు ఆయన, ఎల్హెచ్ఆర్ గారు నేను మామూలు మానవుడిగా వెళ్తాను కానీ మా స్టూడెంట్ ఉన్నాడు, నేను వెళ్తాను రా అన్నాడండి. అంత నేను అదిరిపోయా, నేనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని నిజంగా, కానీ నా మాట అనలేదు. అందుకే వాళ్ళు గురువులు అయ్యారు. నేను ఈ స్థితిలో ఉన్నానేమో అనిపించింది అన్నమాట. అట్లాగే గురునాథరావు గారి గురించి ఒక మాట చెప్పాలి ఇక్కడ. గురునాథరావు గారు ఇందాక కూడా ఆయన స్మరించుకున్నారు ఆ విషయం మా ఆఫీసులో, అందుకని నేను చెప్తున్నా. ఇక్కడ వారు పనిచేసేటప్పుడు కమల్ మోహన్ రావు గారిని ఉండేవాడు. కమల్ మోహన్ రావు ఆయన ఎంఎంటీఎస్కి డైరెక్టర్ చేశాడు సార్ ఢిల్లీలో, టాప్ లెవెల్. ఆయన మాకు పొద్దున మధ్యాహ్నం 3 పూట్ల భోజనం చేసేటువంటి స్థితి లేదండి. 3 పూట్ల భోజనం చేసే స్థితి లేదండి అబ్బాయికి. పొద్దున పూట భోజనం చేస్తే మధ్యాహ్నం నో మీల్స్, సాయంత్రం ఎక్కడ పక్కన ఇంటి వాళ్ళు ఇస్తే అడమ్మ పెట్టేది, మా ఇంటి పక్క ఉండేవాళ్ళని. అది ఆయన పరిస్థితి. ఒకసారి మాస్టర్ 10th క్లాస్లో అబ్బాయి 7th ఫామ్ చదువుతున్నట్టున్నాడు. 7th ఫామ్ చదువుతుంటే మాస్టరు రైడర్స్ గురునాథరావు గారు చెప్పారంటే, చెప్పేది ఏముంది, రైడ్ చేసినట్టే ఒక దాని మీద రైడర్ చేస్తుంటే ఒక డిఓ గారు కూడా మ్యాథమెటిక్స్ ఆయనే వచ్చేసేసి, మాస్టర్ ఇది మీరు బాగానే చెప్పారు, ఇది ఈ విధంగా చెబితే బాగుంటుంది అని చెప్పి మాస్టర్కి డిఓ గారు చెప్పడం సంభవించింది. అప్పుడు కమల్ మోహన్ రావు మరొక మాస్టర్ ఇంకొక పిల్లవాడు కలిసి, సార్ దీనికంటే ఇట్లా చేస్తే ఎట్టా ఉంటుందని చెప్పేటప్పటికి ఆ రోజు డిఓ గారికి గురునాథరావు గారికి వచ్చినటువంటి ఆనందం మామూలుగా చెప్పేటువంటి విషయం కాదు. అది కూడా ఇందాక చెప్పారు ఆయన మాస్టర్. అప్పుడు మేము ఈ పాఠశాల చదువుతున్నా. అటువంటి విద్యార్థులని పోషించి పెంచి పంపించినటువంటి విద్యా సంస్థకి మీరందరూ రావటం, మీరందరూ మిత్రులుగా, స్నేహశీలిగా ఉన్నటువంటి మిత్రులుగా, మా ఆప్తులుగా, ప్రేమమూర్తులుగా ఎంతో బాగా మా పాఠశాలకు వచ్చి ఇంతసేపు మీకు ఎంత బిజీ టైం ఉన్నా సరే మాతో గడిపినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసిన తర్వాత మాకు వేరే కార్యక్రమం అటెండ్ కాలేదు అనుకున్నా కూడా నా మనసు ఇక్కడే ఉంది. మా టీచర్స్ అందరూ వచ్చి మిమ్మల్ని అందరినీ చూడాలని కోరికింది. అందుకంటే పూర్వకాలం యొక్క ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి తెలిస్తే ఈనాటి మా లాంటి ఉపాధ్యాయులు కొన్ని పరిస్థితులను మార్చుకుంటారని మీ వాక్కుల ద్వారా నా నమ్మకం. అందుకని పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఇట్లా ఉన్నారు, మనం ఏమన్నా మార్పు చేసుకోవాలా అని మా ఉపాధ్యాయులకి తెలుస్తుంది. అట్లాగే ఈ అల్లాబక్షు వీళ్ళందరూ చూస్తుంటే వాళ్ళందరూ అప్పుడప్పుడు లీడర్స్ అనమాట. లీడర్ క్వాలిటీస్ వాళ్ళందరికీ ఉండేవి. అటువంటి విద్యార్థుల్ని పోషించినటువంటి సంస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దీనన్నిటికీ ఇంకొక మాట చెప్పేసి ఆపేస్తాను. దీంట్లో మిమ్మల్ని అందరినీ కలపటానికి ఆయన చేసిన కృషి మాత్రం చాలా చాలా కష్టం. మీరు అందరూ చెబుతున్నారు కరెక్టే. ఆయన నా దగ్గరికి ఒకటి అటెండెన్స్ రిజిస్టర్ దగ్గర నుంచి ఫోటోస్టాట్ కాపీలు తీసుకెళ్ళి ఎవరు ఎక్కడున్నారని ఎతకటానికి ఎంత టైం పట్టి ఉంటుంది, ఎంత శ్రమ వెచ్చి ఉంటుంటాడు, ఎంత డబ్బు వెచ్చిచ్చి ఉంటాడు, మీ మీద ఎంత ప్రేమానురాగాలు ఉండబట్టి ఆ మనిషి చేశాడనేది మాత్రం మీరు అందరూ గుర్తించారు, గమనించారు. అందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. అంతేగాని ప్రతి వాళ్ళు ఆ మాట అంటున్నారు, చూడు ఎంత కష్టపడ్డాడని. కష్టపడతాం కాదు, మీరందరూ ఇక్కడ రావటం, ఇక్కడ ఈ పాఠశాల, ఈ స్థలం ఈరోజు చేసుకున్నటువంటి పుణ్యం. ఇంకోటి చెబుతున్నా, మీ సంస్కారానికి మరొక పరాకాష్ఠ ఏంటంటే మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ పాఠశాలలో భోజనం చేయటం, మీ అందరితో కలిసి చేసే భాగ్యం మాకు కల్పించటం నిజంగా మాకు ఎంతో 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 సంతోషాన్ని కలిగించింది. ఇటువంటి ప్రేమమూర్తులతో మా కాలాన్ని గడిపించినందుకు మేము ఇవాళ హాయిగా నిద్రపోయేటువంటి అవకాశం, 2 రోజులు నిద్ర లేదు, ఈరోజు హాయిగా నిద్రపోతాం. మీ పిల్లలందరూ కూడా చాలా బాగుండాలని, మీరు కూడా పరిగెత్తుకుంటూ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించకుండా మామూలు స్కూళ్ళను చదివించి సంస్కారాన్ని పెంచాలని ఇందాక మాస్టర్ పాడారు తెలుగులో, మనకి ఇసుకైనా సరే విన్నాం ఎంత ఆనందంగా. అట్టగే మీ పిల్లలు మీ మనవలు పాడుతుంటే మీరు వినారు అనిపించదా? అనిపిస్తుంది. కానీ వాళ్ళని మార్చేటువంటి పద్ధతులు ఉన్నాయి. మీరందరూ కూడా తెలుగు చదువుతూ తెలుగు చదివిస్తూ మీ అందరూ కూడా నా కోరిక ఏంటంటే అందరం బిజీగానే ఉంటాం, చాలా బిజీనే, నేను ఒప్పుకుంటా. కానీ
అందరికి కూడా కనీసం ఆదివారం ఉన్న 2 గంటల టైం ఉంటుంది. ఆ 2 గంటలైనా సరే మీరందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మన సంస్కృతిని పెంచుతూ మా అమ్మ మా నాన్న ఇట్లా ఉన్నారు, మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఇట్లా పెంచారు, మిమ్మల్ని ఎంత క్లాస్గా పెంచుతున్నాం, ఎంత మీకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం అని పిల్లలకు కూడా చెబుతూ వాళ్ళందరితో సరదాగా కలిసి భోంచేస్తూ ఈ మాటలని చెబితే మన సంస్కారం కొన్ని తరాల వరకన్నా మీరందరూ తీసుకురాగలుగుతాని పూర్తి నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గౌరవించి మీరందరూ పిలిచి మాతో మాట్లాడించినందుకు మీకు సదా సహస్రదా ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. ఈ అవకాశాన్ని మీ ఇచ్చేందరూ కూడా నేను చాలా సంతోషంతో మీ కుటుంబం అందరూ కూడా సభ్యులు పిల్లలు అందరూ కూడా బాగుండాలని భగవంతుడు వాళ్ళందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనస వాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు. థ్యాంక్ యూ సార్. తదుపరి మన నాటి ఎన్డిఎస్ మాస్టర్ అయినటువంటి కొసన సుబ్బారావు గారిని ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాను. శేషశైలవాసుడికి అందరి తరపున ధన్యవాదాలండి. నేను 55లో ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. అదే చదవటానికి 59 10th అయిపోయింది, ఎస్ఎస్ఎల్సి మాది. అక్కడ నుండి విఎస్ఆర్ కాలేజీలో చదివానండి. తర్వాత ఈ 65లో ఇక్కడ జాయిన్ అయ్యా. ఫస్ట్ అపాయింట్మెంట్ జగ్గేపేట, మాది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు. తర్వాత ఒంగోలు ట్రాన్స్ఫర్ అయ్యి ఒంగోలు జిల్లా గుంటూరు జిల్లా చేయమంటే వాళ్ళు ఒంగోలు జిల్లా చేస్తే కాదని మినిస్టర్ చెప్పి మళ్ళీ బట్టిపురోలు వేయించుకున్నా. 65 నుంచి రిటైర్ అయిన వరకు 35 ఇయర్స్ ఇక్కడే చేశాను. ఇంకేం చెప్పను, ఇక్కడ 70 నుంచి వీళ్ళందరికీ ఎగ్గు మిల్క్ అన్నీ సప్లై చేసి నైట్ ఇక్కడే కూర్చోబెట్టి 72 నుంచి 2002 వరకు సాఫ్ట్ బాల్లో ఓడిపోలే. 30 ఇయర్స్ ఏ స్కూల్లో ఇండియాలో లేదు. అదొకటి. వాలీబాల్ కూడా 15 ఇయర్స్ వరుసనే విన్ చేశారు. బాల్ బ్యాడ్మింటన్ కూడా అదే. అథ్లెటిక్స్లో పేరేంటి సుబ్బయ్య, సో వాళ్ళంతా అథ్లెటిక్స్ ఆల్ ఇండియాకి ఆడిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఇండియాకి మన స్కూల్ నుంచి ఇండియా కెప్టెన్ కూడా ఉన్నాడు బోసు. వాలీబాల్కి ఇండియా కెప్టెన్ ఉన్నాడు కరణ్ శెట్టి సుబ్బారావు గారు, అత్త మణి. నేషనల్స్కి ఇండియా ప్లేయర్స్ 2 ఉన్నారు మన స్కూల్ వాళ్ళే. గౌస్ కదా ఆడు వాలీబాల్. ఇంకా వేరే 2 కొరేడు మోహన్ కృష్ణ వాళ్ళంతా. మాకు మొదట ఫౌండేషన్ ఇచ్చింది గురునాథరావు. అప్పుడు ఇద్దరం కలిసి ఇక్కడే చేసేవాళ్ళం. తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ స్టాండర్డ్ అట్లాగే నిలిపాం. 72లో అమరావతి క్షేత్రంలో గెలిచారు కాబట్టి అప్పటి వరకు 2003-2 వరకు ఈ గేమ్స్లో ఓడిపోలే. అదొక చరిత్ర ఎవరికి లేదు. ఆల్ ఇండియా కెప్టెన్స్ ఉన్నారు, ఆల్ ఇండియా ప్లేయర్స్ ఉన్నారు ఈ స్కూల్కి. ఏ స్కూల్కి లేని చరిత్ర ఉంది. మీరు ఒకసారి అవన్నీ తిరగదోడండి. అది ఇది ఇచ్చిన మీ ఓల్డ్ స్టూడెంట్స్కి నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. చాలా చెప్పారు, ఏం మాట్లాడినని. అవునవును. మన నాటి హెచ్ఎం గారు అయినటువంటి టీవీ గురునాథరావు గారిని కూడా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. తోటి ఉపాధ్యాయులకి నమస్కారాలు. మరి మీకు నేను నమస్కారాలు చెప్పాలో మరి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మా స్టూడెంట్స్ కనుక మీ అందరికీ మా ఆశీస్సులు. థ్యాంక్స్. ఆ తర్వాత నేను నా గురించి ఒక 2 క్షణాలు చెప్పి మిగతా కార్యక్రమం పూర్తి చేసుకుందాం. నేను ఇక్కడ 1965లో ఎంఎస్సి పూర్తి చేయగానే ఊరికే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి నేను అప్లికేషన్ ఇక్కడ పెట్టగానే నాకు ఇక్కడ ఈ మేనేజ్మెంట్ వారు అపాయింట్మెంట్ ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఇప్పటిలాగా కాదు. అప్పుడు 1965లో ఎంఎస్సి అంటే దాదాపు మనకు ఉద్యోగం రాదు అనే బాధ లేదు. దాదాపు మనం స్కూల్ టీచర్కి వెళ్ళాలా, బ్యాంక్కి వెళ్ళాలా, ఆర్టీసీకి వెళ్ళాలా, మరొక దానికి వెళ్ళాలా అని మనం ఆలోచించుకొని మన కార్యక్రమాన్ని నిర్వహించుకునే స్టేజ్ ఉంది. ఇప్పుడైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నా స్టేజ్ 65లో మాత్రం అట్టి పరిస్థితి లేదు. కానీ ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఈ మేనేజ్మెంట్ వారు నా మీద చూపిన అవ్యాజమైన ప్రేమ వల్ల నేను మరొక చోటకి కదలలేక ఇక్కడే ఉండిపోవటం జరిగింది.
ఇది దాదాపు హైయర్ సెకండరీ స్కూల్. దాదాపు అది నా క్వాలిఫికేషన్కి సరిపోయిన ఉద్యోగమే. అది జూనియర్ కాలేజ్ అవుతుందని నేను ఆశించాను. మేనేజ్మెంట్ వారికి ఉన్న ఇబ్బందుల వల్ల ఏమిటో అది జూనియర్ కాలేజ్ కాలేదు. తర్వాత హై స్కూల్గానే ఇక్కడ ఇది కొనసాగింది. ఇక్కడ అన్ని హంగులు ఉన్నాయి. నేను మా మేనేజ్మెంట్ తోటి ఆ పక్కన రేపల్లి కానీ మంగళగిరి కానీ ఆ పోయి మన హైయర్ సెకండరీ స్కూల్లో మనకున్న ల్యాబ్ ఇది, మనకున్న ఎక్విప్మెంట్ ఇది, మన ఇంత ల్యాబ్ ఉండి, ఇంత ప్లే గ్రౌండ్ ఉంది, ఇంత ఉండి మనం ఎందుకు దీన్ని జూనియర్ కాలేజీ చేయలేకపోతాము. వారికి పట్టుదల ఉంది జూనియర్ కాలేజ్ చేయాలని. కానీ అప్పుడు హైయర్ సెకండరీ స్కూల్లోనే స్టాఫ్ దొరక్క కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు. అందువల్ల దీన్ని జూనియర్ కాలేజ్ చేయడానికి దానికి వాళ్ళు పెద్ద ఉత్సాహం చూపలేకపోయారు. ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళు మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్. దానివల్ల ఇది హై స్కూల్గానే ఉండిపోయింది. అందువల్లనే నేను మళ్ళీ బీఈడీ చేసి ఇక్కడే ఉండటం జరిగింది. దానికి నాకు ఇక్కడ హెడ్ మాస్టర్గా ఇచ్చారు. ఆ హెడ్ మాస్టర్గా ఇచ్చినప్పుడు నా శాయశక్తుల ఈ స్కూల్ అభివృద్ధికి నేను పాటుపడ్డాను. అప్పుడు దాదాపు ఒక స్టేజ్లో ఈ స్కూల్ స్ట్రెంగ్త్ 1200 మంది ఉండేది. అప్పుడు 14 సెక్షన్లు అనుకుంటాను, నాకు బాగా గుర్తున్నాను. 16 సెక్షన్లు ఇక్కడ, 16 ఇక్కడ. నేను తర్వాత సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ 18. ఇక్కడికంటే అది ఇంకా పెద్ద స్కూల్. నేను ఆ స్కూల్లో చదివానండి. ఆ స్కూల్లో చదివాను. ఆ స్కూల్లో హెడ్ మాస్టర్గా అయ్యాను. ఆ స్కూల్కి ఇప్పుడు మన పక్క స్కూల్ మన ఈశ్వర ప్రసాద్ వాళ్ళు వచ్చినట్టు పక్క ఒక గ్రామం నుంచి, అబ్బూరు అనే గ్రామం నుంచి ఒక దాదాపు 5-6 కిలోమీటర్లు నేను నడిచి, లేకపోతే మా నాన్నగారు సైకిల్ కొనిచ్చారు. ఆ సైకిల్ తొక్కడానికి పూర్తిగా కూడా తొక్కలేను నేను. పైకి ఎక్కి 8వ తరగతి చదివేటప్పుడు ఆ పంగ తొక్కుడు అంటారు దాన్ని. అట్లా తొక్కుకుంటూ నేను 8వ తరగతి ఆ సత్తెనపల్లిలో చేరి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడినే. ఆ 8వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సి దాకా అక్కడ పూర్తి చేశాను. ఎస్ఎస్ఎల్సి తర్వాత పియూసి హిందూ కాలేజీలో చేశాను. ఆ తర్వాత బీఎస్సీ పీబీఎన్ కాలేజీలో చేశాను. ఎంఎస్సి ఫిజిక్స్ అప్పుడు బీఎస్సీలో ఎంపీసీ గ్రూప్లో 3 మెయిన్సే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా ఇక్కడ అపాయింట్మెంట్ జరిగింది. ఇక్కడ ఉన్న వీళ్ళున్న ప్రేమ మీద నేను ఇక్కడే కొనసాగడం జరిగింది. మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామిక్ ఇన్వెస్టిగేటర్గా ఒక జాబ్ వచ్చింది ఢిల్లీలో. 3-4 నెలలు అక్కడ నేను ఉద్యోగం చేసిన తర్వాత అది ఎంత ఏదో